యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ప్రధానంగా ఈరోజు ఆర్థిక అంశాలకు సంబంధించి అధికారంలోకి రావడానికి ముందు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 11వ పిఆర్సీలో ఏదైతే ఫిట్మెంట్లో అన్యాయం జరిగిందో ఆ ఫిట్మెంట్ అన్యాయాన్ని సరిచేస్తామని, సకాలంలో డిఏలు ఇస్తామని, పిఆర్సీ మెరుగైన పిఆర్సీ ఇస్తామని, బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ చెల్లిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 20 నెలలు పూర్తయిన తర్వాత కూడా ఇంతవరకు పిఆర్సీ కమిషన్ని 12వ పిఆర్సీ కమిషన్ ఇంతవరకు నియామకం చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. అలాగే ఈ రోజున 2003 కంటే ముందు నియామకం పూర్తయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పాత పెన్షన్లో తెచ్చేటువంటి మెమో 57ని అమలు చేసేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఈహెచ్ఎస్ కార్డుల్ని అమలు చేసేటువంటి ప్రయత్నం కానీ, డిఏలు 4 బకాయిలు ఉన్న 25,000 కోట్ల రూపాయలు ఆర్థిక బకాయిలు ఇప్పటికీ బకాయిలు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా చెల్లించే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ వేయాలని చెప్పి కోరాము. ఇంతవరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు. పదే ఆర్థిక అధికారులకి అలాగే విద్యాశాఖ మంత్రులందరికీ కూడా పెద్ద ఎత్తున మేము మెమోరాండం ఇచ్చే ప్రయత్నం చేసాం. ముఖ్యమంత్రి గారికి కూడా స్వయంగా చర్చల సందర్భంలో ఖచ్చితంగా మా పిఆర్సీ కమిషన్ ఇస్తే నెగోషియేషన్ చేసుకుంటామని చెప్పాం. అయినప్పటికీ కూడా ఇంతవరకు స్పందించినందుకు నిరసనగానే మనం ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అందరూ ఎమ్మెల్యేలకి, ఎంపీలందరికీ కూడా మెమోరాండాలు ఇస్తూ ఉన్నాం, మంత్రులకి ఇస్తూ ఉన్నాం. లక్షలాదిగా కార్డులు ఈరోజు మా సమస్యలు పరిష్కరించమని గౌరవ ముఖ్యమంత్రి గారికి కార్డులు పెట్టాం. అయినప్పటికీ కూడా ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి స్పందన రానందుకు నిరసనగా రేపు 17వ తారీఖున ఫిబ్రవరి 17న చెలో విజయవాడ కార్యక్రమంలో వేలాది మంది ఉపాధ్యాయులందరూ కూడా తరలి రావాలని కోరుతా ఉన్నాం. చెలో విజయవాడ